నమస్తే, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. పొడుల విభాగంలో ఉన్నాం. ఇప్పుడు మన కిచెన్లో మనం చేయబోయే పొడి ఏమిటంటే సాంబార్ పొడి. సో మనకి సౌత్ ఇండియన్స్ ఫేమస్ ఏమిటి? సాంబార్. ఇడ్లీ సాంబారు లేకపోతే దోశ సాంబారు, దేనికైనా సరే మనకి వెజిటేరియన్స్ కానీ నాన్ వెజిటేరియన్స్ కానీ ఏదైనా పండగ వచ్చినా, గెట్ టుగెదర్ అయినా, కిట్టి పార్టీస్ అయినా ఏమైనా సరే మనకి సాంబార్ ఉండి తీరాల్సిందే. మరి ఆ సాంబార్ ఏంటంటే ఒక్కొక్కళ్ళ ఇంట్లో చాలా ఆథెంటిక్గా, చాలా టేస్టీగా, కొన్ని హోటల్స్లో చాలా ఫేమస్, పలానా చోట సాంబార్ ఎంత బాగుంటుందో అని చెప్పుకుంటాం. దాని అన్నిటికీ మూల కారణం అందులో వేసే ఆ పౌడర్, ఆ సాంబార్ పొడి. మరి అలాంటి టేస్టీ సాంబార్ మన కిచెన్లో చేయబోతున్నాం. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒక్కసారి చూద్దాం. సాంబార్ పొడికి కావలసిన పదార్థాలు: ధనియాలు 1/2 కప్పు, మిరపకాయలు 10 నుంచి 15, మెంతి గింజలు 1 స్పూను, కందిపప్పు 2 స్పూన్లు, శనగపప్పు 3 స్పూన్లు, మిరియాలు 1/2 స్పూను, జీలకర్ర 1 నుంచి 2 స్పూన్లు, ఎండు కొబ్బరి, ఇంగువ, కొద్దిగా ఉప్పు, మరికొద్దిగా పసుపు. సో స్టవ్ ఆన్ చేసుకుని మనకి చాలా రకాల ఇంగ్రీడియంట్స్ ఇందులో అవసరం అవుతాయేమో అనిపిస్తుంది. యాక్చువల్లీ ఇంట్లో ఉండే శనగపప్పు, తర్వాత కందిపప్పు, రా ధనియాలు, జీలకర్ర, తర్వాత మిరియాలు, ఇందులో మనం ముఖ్యంగా కొంచెం మెంతులు. ఎందుకంటే మెంతి ఏంటంటే చేదైనా సరే మనకి ఆ కమ్మని చేదుతనం ఆరోగ్యానికి మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను కావలసిన పదార్థాల్లో ఎండు కొబ్బరి అని కూడా చెప్పాను. యూజువల్లీ నేను ఎండు కొబ్బరిని జోడించను, ఇష్టమైతే. అంటే అందులో ఒకటి ఏమవుతుందంటే ఎండు కొబ్బరి ముక్కలు వేయించి మనం యాడ్ చేసినప్పుడు అది కొంచెం నిలవగా నూనె వాసన వచ్చినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి నేనేం చేస్తానంటే ఆ రోజు సాంబార్ చేసే రోజు ఫ్రెష్గా కొబ్బరి తురిమి ఉంటే కనుక ఆ కొబ్బరి తురిమిన ఒక ముద్ద 1 స్పూన్ యాడ్ చేస్తాను. లేదా డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ కూడా దొరుకుతుంది, అది కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో మన మాటల మధ్యలో మన చక్కగా పొడి పెనం, మన ప్యాన్ వేడెక్కిపోయింది. దీంట్లో కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందుగా శనగపప్పు 2 నుంచి 3 స్పూన్లు అనుకున్నాము. కొద్దిగా ఇలాగా శనగపప్పుని సిమ్లో పెట్టి ఒక్కసారి వేయించుకుందాం. ఈ పొడులు ఏవైనా సరే మనం నిలబడి ఒక 10 నిమిషాలు ఓపికగా వేయించుకుంటే మన కిచెన్లో చక్కని సాంబార్ పౌడర్ రెడీగా ఉందనుకోండి. ఎప్పుడంటే అప్పుడు. ఒకటి, సాంబార్ హైలీ న్యూట్రిటివ్, ఎందుకంటే అందులో రకరకాల కాయగూరల్ని కలుపుతాము. దాని తర్వాత పప్పుని యాడ్ చేస్తాము. తర్వాత జీర్ణశక్తిని వేగవంతం చేసే చింతపండు రసం యాడ్ చేస్తాం. సన్నగా తురిమిన కొత్తిమీర యాడ్ చేస్తాం. చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు ఈ పౌడర్ తయారు చేసి సాంబార్ తినేయాలా అని. అయితే ఇప్పుడు మనం ముందుగా ఈ శనగపప్పుని వేయించుకుందాం. సో మనకి చక్కగా కమ్మని వాసనతోటి దోరగా మనకి ఈ శనగపప్పు వేగిపోయింది. మనం ఫ్రెష్గా ఎప్పటికప్పుడు కొడదాం అనుకుంటున్నాం కాబట్టి ఇలా మన కన్సిస్టెన్సీ కానీ మనం చెప్పుకునే రేషియో ఏంటంటే ఓన్లీ స్పూన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అలా కాకుండా లార్జ్ క్వాంటిటీలో మనకి ఏదైనా ఫంక్షన్స్లో కావాలనుకుంటే ఇవి ముందుగా ఈ కందిపప్పు వేయిస్తూ చెప్తాను. సుమారుగా 2 స్పూన్స్ ఆఫ్ కందిపప్పు మనం ఇందులో వేయడం జరిగింది. అయితే మనకి పెద్ద పెద్ద ఫంక్షన్స్లో మనకి ఆల్మోస్ట్ ఒక 1/2 కేజీ దాకా మనకి పడుతుంది. లేదా కొంచెం మనకి ఎక్కువ కావాలి అనుకుంటే కనుక ఇవన్నీ 3 రోజులు బాగా ఎండబెట్టి దాన్ని మనం పట్టించుకున్నా సరే సాంబార్ పౌడరు మనకి రెడీ అయిపోతుంది. మన కిచెన్లోకి సింపుల్గా కాబట్టి మనం తక్కువ రేషియోస్ తోటి మనం ఇది ప్రిపేర్ చేస్తున్నాం. సో చూస్తున్నారు కదండి, చక్కగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో మన కందిపప్పు కూడా రెడీ అయిపోయింది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సాంబారు ఎక్కువ చింతపండు రసం కానీ కొంచెం వాటర్ ఎక్కువైనప్పుడు మనం ఎప్పుడైతే ఈ 2 స్పూన్స్ సాంబార్ పౌడర్ యాడ్ చేస్తామో ఆ కన్సిస్టెన్సీ కూడా చక్కగా చిక్కబడి మన అత్తుకునేలాగా ఆ పప్పుకిని మన కూర ముక్కలకి కనెక్టెడ్గా ఈ సాంబార్ పౌడర్ మనకి పనిచేస్తుంది. సో ఇప్పుడు మనకి 1 నుంచి 2 స్పూన్లు జీలకర్రని మనం వేయించుకుందాం. సో ఆల్రెడీ మనకి ప్యాన్ వేడిగానే ఉంది కాబట్టి
ఒక్కసారి టాసన్ చేయగానే మనకి ఈ జీరా ఫ్రై అయిపోతుంది. సో మనకి జీరా ఫ్రై అయిపోయింది. మనం అన్నిటిని డ్రై రోస్టే చేస్తున్నాం, ఎందుకంటే నిలవ కోసం మనం ఉంచుతున్నాం కాబట్టి ఆల్మోస్ట్ నూనె తగలకుండానే వేయిస్తాం. సో ఇప్పుడు మనం మెంతులు ఒక 1/2 స్పూన్ అనుకున్నాం. సో మెంతులు మాత్రం అవాయిడ్ చేయకండి, ఎందుకంటే ఈ మెంతి వాసన, ఈ మెంతి పొడి కలిపితేనే ఈ సాంబార్ పొడి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది కూడా మనకి ఒక 2 to 3 మినిట్స్లో ఈ మెంతి గింజలు చక్కగా రోస్ట్ అయిపోతాయి. సో ఇలా చక్కగా మనకి తేనె రంగులో వస్తే బాగుంటుంది. ఎప్పుడైనా మనం చిన్నగా దంచినా సరే వెంటనే ఇది స్ప్లిట్ అయిపోతుంట. సో ఆ విధంగా మనకి మెంతి గింజ బాగా వేగినట్టు తెలుస్తుంది. అఫ్కోర్స్ మంచి వాసన వస్తుంది కాబట్టి మెంతి గింజ వేగినట్లే. సో ఇది కూడా అయిపోయిన తర్వాత యాక్చువల్లీ మిరియాలు ఈ టైంలో మనం వేయించుకోవాలి. మన కిచెన్లో మిరియప్పొడి ఉంది కాబట్టి మనం మిరియప్పొడిని యాడ్ చేద్దాం. దాని తర్వాత సో మనం ఒక 1/2 కప్పు సుమారు ధనియాలు అనుకున్నాం కాబట్టి మనం తీసుకున్న పప్పు కన్సిస్టెన్సీకి ఈ ధనియాలు సరిపోతాయి. సో ఈ విధంగా మనం దీన్ని కూడా ఒక్కసారి టాసన్ చేసేసుకుందాం. సో మనకి ఆల్మోస్ట్ ధనియాలు కూడా చక్కగా వేగిపోయాయి. మనం యాక్చువల్లీ ఇలా విడిగా కాకుండా కొంచెం ఆయిల్లో 1 by 1 ఒక్కొక్కటి వేసి వేయించేయచ్చు. కాకపోతే ఇదేంటంటే కొన్నిట్లకి పప్పులకి కొంచెం వేడి ఎక్కువ అవసరం అవ్వచ్చు, ఇలా జీలకర్ర ధనియాలకి తక్కువ వేడి అవసరం కావచ్చు. అందుకని మనం విడివిడిగా వీటిని వేయించుకుంటున్నాం. ఇప్పుడు మనకి ఎండు కొబ్బరి మనం వేద్దాం అనుకుంటే ఈ మూమెంట్లో ఎండు కొబ్బరిని కూడా మనం మిరియాల తర్వాత యాడ్ చేసుకోవచ్చు. అలాగే కారం మనకి సరిపడినంత 10 నుంచి 12 లేదా 15 ఎండుమిరపకాయలు, వీటిని చక్కగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తే కూడా తొందరగా వేగిపోతాయి. కాకపోతే లోపల ఉన్న గింజ మాడిపోకుండా మనం చాలా తొందరగా వీటిని ఆ చిన్న ముక్కల్ని వేయించుకోవాలి. సో మనకి చక్కగా ఎండుమిరపకాయలు కూడా ఆల్మోస్ట్ వేగిపోయాయి. అయితే మీ దగ్గర పసుపు కొమ్ము రాగా ఉంటే కనుక పసుపు కొమ్మును కూడా మనం మిక్సీ తిప్పేటప్పుడు వేసుకోవచ్చు. నేను సాంబార్ ప్రిపేర్ చేసినప్పుడు తర్వాత కూరగాయ ముక్కలు ఉడికించినప్పుడు మనం పసుపు యూస్ చేస్తాం కాబట్టి నేను పౌడర్లు చేసినప్పుడు మాత్రం పసుపు యాడ్ చేయట్లేదు. సో ఇప్పుడు మన ఇంగ్రీడియంట్స్ 1 by 1 కొంచెం గోరువెచ్చ పడిన తర్వాత మనం అన్నీ మిక్సీ పట్టి తీసుకొచ్చి మీకు చూపిస్తాను. అయితే ఇప్పుడు ఈ సాంబార్ పొడిని మనం బెసిబెల్లి బాత్లో సాంబార్ పొడిని వాడుకోవచ్చు. అలాగే కిచిడి అని చేస్తూ ఉంటాం, అన్ని కూరగాయ ముక్కలు తర్వాత పప్పు అన్నం పెట్టి కొబ్బరి తురుముతో పాటు సాంబార్ పౌడర్ యాడ్ చేస్తే మనకి మంచి ఫ్లేవర్ ఉన్న అంటే అన్నము పప్పు ఈ కూర ముక్కలు ఈ సాంబార్ పొడి అన్నీ కలిపి మంచి వెజిటబుల్ కిచిడి మనకి రెడీ అయిపోతుంది. అలాగే ఈ సాంబార్ పొడిలో కొంచెం వేరియేషన్ తోటి కన్నడ వాళ్ళు హుళి అని చేస్తూ ఉంటారు. సేమ్ ఇదే ఇంగ్రీడియంట్స్ వాళ్ళు యూస్ చేస్తారట. అయితే దాంట్లో కొంచెం లవంగాలు, మెయిన్ ఎక్కువగా దాల్చిన చెక్క, చిన్నగా ముక్కలు తరిగి దాల్చిన చెక్కని చక్కగా వేయించుకుని అది కూడా దీంట్లో కలిపి వాళ్ళు పౌడర్ చేస్తారు. దాన్ని హుళీ పౌడర్ అంటారు. హుళీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఆ దాల్చిన చెక్క పడేసరికి ఆ దాల్చిన్నిలో ఆ సినిమంలో ఉండే ఒక మత్తైన మంచి వాసన, ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా హుళీ చేసుకున్నప్పుడు కూడా ఇదే ప్రిపరేషన్లో దాల్చిన చెక్కని యాడ్ చేసుకోండి. మంచి వాసనతోటి మనకు అనుకున్నట్టు మంచి కలర్ఫుల్గా మన సాంబార్ పౌడర్ రెడీ అయిపోయింది. దీన్ని చక్కగా మనం మెత్తగా పొడి చేసేసుకున్నాం. యాక్చువల్లీ సాంబార్ పౌడర్లో మనం మిరియాలు కూడా మిరియప్ పొడి యాడ్ చేసాం. మన ఆప్షనల్ అండి, చాలామంది కరివేపాకులని కూడా యాడ్ చేస్తారట, వెల్లుల్లి రెమ్మల్ని యాడ్ చేసుకోవచ్చు. మనం హులీ ఫ్లేవర్ కావాలంటే ఆ దాల్చిన చెక్కని యాడ్ చేసుకోవచ్చు. ఏదేమైనా సరే మన కిచెన్లో కమ్మని సాంబార్ పొడి రెడీగా ఉంది. ఇంకా మనం సాంబార్ ప్రిపేర్ చేయటమే లేటు. సో మీకు ఈ ప్రాసెస్ చాలా ఈజీగా అనిపించింది కదండి. చాలా టేస్టీగా ఉండే సాంబార్ పౌడర్ మన భారతీయ కిచెన్లో ప్రిపేర్ అయిపోయింది. మరి మీరు కూడా మీ కిచెన్లో ఈ పౌడర్ ప్రిపేర్ చేసి సాంబార్ చేసుకుని తిని ఎంజాయ్ చేస్తారు కదా. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరో కొత్త వంటకంతో మళ్ళీ మేము ఉంటాను. అంతవరకు సెలవు, నమస్తే.